హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వంకాయలతోటి ఉల్లికారం ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ రెసిపీ, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటట్లు చూపిస్తాను. దీనికోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4-5 ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ ఉల్లిపాయల ముక్కలు అయితే ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న అల్లం ముక్క కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు ఎక్కువ వేస్తేనే బాగుంటాయి కాబట్టి నేనైతే ఒక 4 ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసుకున్నానండి. ఇది ఉల్లికారం కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువనే ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువనే వేసుకున్నానండి, ఒక 10 దాకా ఉంటాయి చిన్న చిన్నవి. అలాగే కొంచెం పసుపు, అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవడం వల్ల చాలా మంచిగా టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను. మేము కొంచెం స్పైసీగా తింటాను కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నాను. మీరు ఒకవేళ తక్కువ తింటే కొంచెం తగ్గించుకోండి. సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. అలాగే ధనియాల పొడి కూడా వేసుకున్నానండి. ఇలా ధనియాల పొడి వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా చూడండి, ఈ మాత్రం వచ్చేటట్లయితే మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ముందుగానే వంకాయలన్నీ నీట్గా కడిగి ఇలా 4 ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. చూడండి, ఇట్లా గుత్తి వంకాయకి కట్ చేసుకుంటాం కదా, అలా 4 సైడ్స్ అయితే ఇట్లా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు అయితే ఇవి మసాలా ఉంది కదా, ఈ మసాలాను అయితే వేసుకోవాలి, మధ్యలో పెట్టుకోవాలన్నమాట. నేనైతే చేతితోటే పెట్టుకుంటున్నానండి. చేతితో అయితే సింపుల్గా అయిపోతుంది కాబట్టి ఇలా అన్ని వంకాయలకైతే ఈ మసాలా పట్టించాలి. ఈ ఉల్లికారం అయితే మంచి స్మెల్ వస్తుందండి, చాలా అంటే చాలా బాగుంది. ఇలా మొత్తం వంకాయలకైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. ఇందులోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి వంకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. వంకాయను అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా అన్ని వంకాయలు అయితే వేసుకుంటున్నాను. దీంట్లోకి అయితే మనం ఒక్కసారి ఇది స్టవ్ మీద పెట్టుకొని మన పనులు కూడా చేసుకోవచ్చు అనమాట. అలా ఒకటేసారి మిక్సీ జార్ ఉంటే సరిపోతుంది, ఈజీగా అయిపోతుందండి వంట అయితే. ఇలా వంకాయలన్నీ మంచిగా మగ్గాలన్నమాట. ఇప్పుడు ఈ లోపు నేను మసాలా మిగిలింది, ఆ మిగిలిన మసాలా కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఇలా వంకాయల పైన వేసేసుకోవాలి. ఈ కర్రీ చేస్తుంటే మాత్రం స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలుపుకుంటున్నాను. ఇలా మొత్తం వంకాయలకి మసాలా పట్టుకునేటట్లు ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ వంట మొత్తం స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోండి, అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఈ లోపు నేను పుదీనా తీసుకుంటున్నానండి. ఇది మా మినీ గార్డెన్లోనే పుదీనా చెట్టు పెట్టుకున్నాను అనమాట. ఈ పుదీనా ఫ్రెష్ పుదీనా అయితే తీసుకుంటున్నాను. ఈ లోపు వంకాయ ముక్కలు అయితే ఉడికిపోయాయి. చూడండి ఎంత మంచిగా ఉడికిందో, అసలు మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి పుదీనా అయితే యాడ్ చేసుకోవాలి. అంతే అండి, మన వంకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.